ఆరోగ్యం కోరుకునే మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఓం నమ శివాయ, శివుడికి అతి ఇష్టమైనటువంటి పుష్పం ఈ శంఖ పుష్పం. చూడండి ఎంత అలంకరంగా అందంగా శివుడు కనిపిస్తున్నాడు. ఇవి శంఖపు రూపంలో కలిగి ఉంటాయి కాబట్టి వీటిని శంఖం పూలు అంటారు. అలాగే ఈ యొక్క పూలను కోసి ఎండబెట్టి ఈ ఎండిన పువ్వులను ఒక బౌల్లో తీసుకొని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి ఎంత అందంగా బ్లూ రంగులో ఈ పువ్వు కనిపిస్తుందో. ఇవి సహజంగా మన నేలపై ఎక్కడైనా కనిపిస్తుంటే మన పెరట్లో కూడా ఎదుగుతాయి. అలా మనం బకెట్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముందు పెంచుకోవడం ఎంతో శుభసూచకం. కాబట్టి ఈ యొక్క పువ్వులతో మనం తేనె కూడా తయారు చేస్తున్నారు. ఈ పువ్వు కలిసిన తేనెను తీసుకోవడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. ఈ యొక్క పువ్వుని మనం వేడి నీటిలో పెడితే బ్లూ రంగు వస్తుంది. ఆ యొక్క వచ్చిన బ్లూ రంగులో నిమ్మకాయ పిండుకొని తాగితే త్వరగా బరువు తగ్గొచ్చు. అదేవిధంగా టీ కూడా తయారు చేసుకుని తాగడం వలన బరువు తగ్గే అవకాశం కలదు. మన ఛానల్ని ఇటువంటి మరెన్నో కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.